చెరసాలు వేస్తారని భయపడిపోయి పారిపోయి పేతురు రెండోసారి దేవుడు ఎలా పునఃప్రతిష్ఠించాడంటే పేతుర్ని ఈసారి యేసు ప్రభువు వారికి అంబాసిడర్, రాయబారిగా, క్రీస్తు రాయబారిగా నిలబడి మరణం ఎదురొచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? మీరు చంపేసుకోండి, కానీ యేసు ప్రభు వారిలాగా సిలువేయటానికి నేను అర్హుని కాదు, అంత గొప్పోడు కాదు, తిరగేసి సిలువేయండి, తలకిందులుగా సిలువేయండి అని చెప్పి తన మరణాన్ని తానే ఆహ్వానించి అంగీకరించిన వాడుగా ఒక గొప్ప అపోస్తలుడిగా మన ఎదుట కనిపిస్తాడు పేతురు. దేవుడు పునఃప్రతిష్ఠిస్తే అలా ఉంటుంది, పడిపోయిన వాడిని దేవుడు లేపితే ఎలా ఉంటుంది. కాబట్టి నువ్వు ముందే తెలుసుకో, వెంటనే తెలుసుకొని పశ్చాత్తప్పుడు దేవుడిని చెయ్యి వదలడు, దేవుడిని చెయ్య వదలడు. పేతురులాగా నేను నిలబెడతాడు, మళ్ళీ కడతాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.